ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. కడప జిల్లా కాజీపేట మండలం చెముళ్లపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన రామాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కోలాట ప్రదర్శన సూపర్లను ఆకట్టుకుంది. ధ్వజస్తంభ దాత నారాయణ రెడ్డి, ఆలయ కమిటీ మెంబర్ వెంకటరామరెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ధ్వజస్తంభ ప్రతిష్టాపన జరగడం జరిగింది. అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకు, మా పంచాయతీ ప్రజలకు మహా అన్నదాన కార్యక్రమం కూడా జరపడం జరిగింది. అలాగే ఉదయము రుద్రాభిషేకము, తర్వాత మహా హోమము జరిగినది. తదుపరి పిమ్మట శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా జరిగినది. అలాగే గోమాత హోమం కూడా జరిగినది. అలాగే ధాన్యం కూడా మన ధ్వజస్తంభ ప్రతిష్టాపనకి ధాన్యంతో నిండుగా స్వాముల వారిని అభిషేకించడం జరిగినది. అలాగే గంగా నీరుతో కూడా గంగాజలంతో కూడా అభిషేకం జరిగినది. స్వాముల శ్రీ సీతారాముల వారి అనుమతి సమేత లక్ష్మణ సీతారాముల వారికి అభిషేక కార్యక్రమం కూడా జరిగినది. ఇలా 3 రోజులుగా ముచ్చటగా 3 రోజులుగా అద్భుతంగా కార్యక్రమాలు జరపడం జరిగినది. ప్రతి సంవత్సరం కూడాను గత 106 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము చుట్టుపక్కల గ్రామ పంచాయతీల కన్నా సంబరాలు మిన్నంటేలాగా ఈ చెమ్మలపల్లి గ్రామ పంచాయతీని మరియు గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మా ఊరి గ్రామ ప్రజల పెద్దలు గత నాటి నుంచి కూడాను కులమతాలకు అతీతంగా గొప్పగా జరుపుతున్నాము. అలాగే శ్రీరామనవమి కూడా ఎంతో చక్కగా వైభవంగా, అలాగే కోలాట కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. జై శ్రీరామ్. దేవాలయం ఉండేది ముందు. ఆ దేవాలయాన్ని పడగొట్టి పెద్ద దేవాలయం కట్టాము 2002లో. అప్పటి నుంచి ధ్వజస్తంభం లేక చాలా ఉండేది. ఈసారి సుద్దమల నారాయణ రెడ్డి గారు అందరం కలిసి వచ్చి ఇప్పుడు ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే మా ఊర్లో చాలా ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి మాకన్నా పెద్దోళ్ళు కూడా అందరూ కూడా ఒక కట్టుదిట్టంగా ఏదైనా అంగడి సవాలు పెట్టినా అని ఒక్కరే అంగడి సవాలు పాడినవారు. ఎవరైనా ఇప్పుడు రుసుమని అంగడి ఇది ఎద్దులు కానీ ఎనుములు కానీ ఏదైనా పంటలు పండినా కానీ ఇక్కడ రుసుము కట్టాలి. అలా చాలా కార్యక్రమాలు ఉంటాయి. ఈ చుట్టుపక్కల 2 మండలాల్లో సంక్రాంతి కానీ శ్రీరామనవమి కానీ చక్కగా బ్రహ్మాండంగా చేసుకుంటాము. ఇక్కడ అందరూ కూడా పిల్లలు, పెద్దలు, యువకులు అందరూ సహకరించి ఈ కార్యక్రమాలు చక్కగా చేసుకుంటున్నాము చాలా ఏళ్ల నుంచి. ఇంతవరకు ఏ ఊర్లలో కూడా పోలీసు వాళ్ళు అక్కడ పోయింటారు, కానీ మా ఊరికి మాత్రం ఏ ఒక్కరు కూడా పోలీసు వాళ్ళు కూడా అవసరం లేదు. ఇంతవరకు అన్నదమ్ముల మాదిరి కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరము పార్టీలకు అతీతంగా అన్నిటికీ బాగా చక్కగా 3 పండగలు ఈ మండలాల్లో 2 మండలాలు కాజీపేట మండలం, కాజీపేట మండలం, చెన్నూరు మండలం 2 మండలాల్లో ఎద్దుల పోటీలు అయితేనేమి, సాంస్కృతిక కార్యక్రమాలు అయితేనేమి అన్నీ చాలా చక్కగా చేసుకుంటున్నాము. ఇదే విధంగా మా పిల్లల తరం కూడా చేసుకోవాలని నేను ఆకాంక్షిస్తున్నాను. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.